ఒక దేవుని దేవుని నామాన్ని కనపరుస్తూ ఒక పాట పాడుకున్నాం. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో కాలమందు నీ చేయి విడుచునా, అసాధ్యాలెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరా రజని ఇంటర్నెట్ రావట్లేదు. రజని ఇంటర్నెట్ రావట్లేదు సరే. సరిగ్గా రావట్లేదమ్మా. రజని 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 పాట వినిపించట్లేదు. రజని రాలేదు మా సరిగ్గా. సెకండ్ స్టాంజ్ అసలు రాల. శ్రమలో నిన్ను దాటిపోయినవాడు అక్కడి నుంచి రాలేదురా, సరిగ్గా రాలేదు మా రజని. నెట్ రావట్లేదు రజని, వాయిస్ రావట్లేదు మా రజని. అక్క వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది కానీ ఇందాక వినిపించలే. ఇప్పుడు పాడుతున్నా మళ్ళీ ఫస్ట్ నుంచి. ఫస్ట్ నీ సెకండ్ స్టాంజ్ అయినా నో ప్రాబ్లం. ఓకే సార్. అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువే నీ స్థితి చూసి అతిశయపడుచున్నా, సింహాలని ఎదుటే మృంగివేయ నిలచిన నాకేల శ్రమ అంటూ కుంగిపోకుమా. తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై, నాకేల శ్రమ అంటూ కృంగిపోకుమా. తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై, శత్రువు చేతికి నిన్ను అప్పగించడు, శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమ పడినా ఫలితమే లేకున్నా, అనుకున్నవన్నీ దూరమైపోయినా మంచి రోజులు వస్తాయని నిరీక్షణే లేకున్నా, మారని తలరాతని దిగులు పడకుమా. మారాను మధురముగా మార్చెను నీకై, మారని తలరాతని
దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చెను నీకై. మేలులతో నిన్ను తృప్తిపరచును, మేలులతో నిన్ను తృప్తిపరచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఒంటరి పోరాటమే విసుగురేపినా, పొందిన పిలుపే భారమైపోయినా, ఆత్మీయులందరూ అవమానిస్తున్నా, నమ్మదగిన వారు లేక నిరాశతో నిలిచిన, పిలుపునే విడచి మరలిపోకుమా, న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను. పిలుపునే విడచి మరలిపోకుమా, న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను. పిలిచిన దేవుడు నిన్ను మరచిపోవునా, పిలచిన దేవుడు నిన్ను మరచిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసిన వాడు కష్టకాలమందు నీ చేయి విడుచునా, అసాధ్యాలెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. థ్యాంక్ యూ. అందరికీ నా వందనాలు. వందనాలమ్మా. చక్కటి అర్ధ సహితమైన పాట పాడిన రజనీ గారికి మన ఎస్తేర్ వారి తరఫున దేవాదేవత వందనాలు చెల్లించుకుంటాం. ప్రస్తుతం మన మానవ మాతృలుగా మన విశ్వాసయాత్రలో బలహీనలుగా ఉన్నందుకు మనకు ఒక పురికొల్పు ఉద్యోగం కలిగించింది. ఈ పాట బాగా విని ఉంటారు. అసమానుడైన వాడు మన దేవుడు, యూనిక్ పర్సన్. ఆయన అవమానపరచడం మనల్ని ఎప్పుడు. ఓటమి ఎరిగిన వాడు. ఎందుకు అసమానుడు అంటే మృత్యువుని గెలిచి లేచినాడు 3వ రోజు మృత్యుంజయుడిగా. అదే ఆయనలో ఉండే సమర్థత. కాబట్టి ఘనకార్యాలు ఎన్నో చేస్తాడు, అసాధ్యాలు ఎన్నో దాటించగలిగిన దేవుడు. కష్టకాలాల్లో శ్రమలు వచ్చిన సియోని దేవుడు నిన్ను ఎప్పుడు సిగ్గుపడ్డు, కనికర పూర్ణుడిని కన్నీరుని చూసి గమ్మునుండు. అగ్నిగుండంలో వేసిన వాళ్ళని, షడ్రక్ మెషక్ అబేద్నెగోని సింహాల నోటి కప్పిన దానియేలుని, శత్రువు ఏమి చేసినా కూడా నాకెందుకు ఈ శ్రమ అనుకున్నారా, కృంగిపోలేదు. చూడండి, మా దేవుడు సమర్థుడు అన్నారు. కాబట్టి మనకు కూడా నిజమే, నా బోటి దానికైతే బలహీన స్థితులు బాధపడుతున్నప్పుడు, పరిస్థితులు చేజారిపోయినప్పుడు, అనుకున్నాయన్ని దూరం అయిపోయినాయే, మంచి రోజులు లేవైనా మానవ మాత్రం మనం అనుకుంటున్నప్పుడు దేవుడు మనల్ని ఎంతో చక్కగా మేలులతో నింపుతాడు. ఒంటరిగా ఉండి మన పోరాటం చేస్తున్నప్పుడు కూడా మనకు
ఆత్మీయులందరూ మనకి వెనక్కిపోతారు. ఇప్పుడున్న రోజుల్లో మరి ఒకరొకరు రక్త సంబంధికులు మాట్లాడుకోవడమే లేదు. కానీ దేవుడు న్యాయాధిపతి మనకు నాయకుడిగా నిలుస్తాడు. మనల్ని పిలిచిన దేవుడు మనల్ని ఎన్నడెన్నడూ మర్చిపోడు. కాబట్టి మనం అందరం బహుధైర్యంగా ముందుకు కొనసాగుదాము. ఇటువంటి చక్కటి పాట, అర్థయుక్తమైన పాట. ఆలోచించుకోండి, ఈ పాటని మీరు బాగా విని ఉంటే. చక్కగా పాడింది మన దేవుడు. అసమానుడు, ఈజ్ యూనిక్ పర్సన్. ఇంకెవరు లేరు మనకు అటువంటి సమర్థులైన వారు దేవాది దేవునితో. కాబట్టి మన కార్యాలన్నీ, ఘనకార్యాలు ఎన్నంటే మనకు పరలోక రాజ్యం ఇచ్చాడంటే అదే పెద్ద ఘనకార్యం, అంతకంటే కార్యం కావన్నా. కాబట్టి ఇంకా ఎవరైనా కానీ పాటని విని అర్థం చేసుకొని ఇంకా దేవునిలో కానీ బలహీన పడిపోయి ఉంటే బలవంతులం అవుదాం. ఇట్టి చక్కటి అర్థం ఇచ్చే పాట పాడిన మర్సీ గారి మన రజనీకి మరొకసారి మన ఎస్తేర్ ప్రేయర్ వారి తరఫున ఆ దేవుని తరఫున వందనాలు చెల్లిస్తున్నానమ్మా. ఇప్పుడు మన మధ్యలో ఉన్న హర్ష కెజే కుమారి, మన ఆత్మీయ తల్లి కెజక్క గారు మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. కాబట్టి అందరూ చక్కగా మ్యూట్ చేసుకోండి. ఎవరైనా రెఫరెన్స్ తీయవలసిన వారు తీయండి, అంత మాత్రమే. మిగతా వాళ్ళు ఏం డిస్టర్బెన్స్ చేయకుండా. కడవరి దినాల్లో ఉంటున్నాం కాబట్టి వాక్యపు కొరత అయితే చాలా కష్టం. ఏది లేకపోయినా, వస్త్రాలు లేకపోయినా, అన్నం లేకపోయినా ఏదో ఒకటి దీన్ని బ్రతకొచ్చు. వాక్యం లేకపోతే మళ్ళీ దాన్ని ఎక్కడికన్నా వెళ్ళాలంటే నో ఛాన్స్, నో చేంజ్, నో చాయిస్ ఎట్ ఆల్. సో అందరం జాగ్రత్త కలిగి జీవజలాల ఓటుని దేవుడు మనకొక్కళ్ళకి ఇలాగ అనుగ్రహించాడు. దాదాపు 31వ తారీఖు 6 సంవత్సరాలు అవుతుంది ఈ జూమ్ కార్యక్రమం అక్క ద్వారా మనకి ఇచ్చినందుకు దేవాది దేవుడు. కాబట్టి దీనిలో ప్రతిరోజు ఎవరు చెప్పినా ఏదో ఒక పాయింట్ మనకు మన జీవితాలు మనం గ్రాస్పింగ్ చేసుకొని మన జీవితాలను ఇంప్లిమెంట్ చేసుకుంటాము, ఆత్మీయంగా అభివృద్ధి చెందుతాం. కాబట్టి ఇటువంటి వర్తమానం మన మధ్యలో అక్కగారు అందిస్తుండగా అందరం చక్కగా విని దాన్ని మన హృదయాల్లో దాచుకుందాం. అక్క వందనాలు. కిజిక అక్కలే ఉన్నాను. క్విజ్ కొరకు చాలా మంది ఆశిస్తూ ఉంటారేమో, కానీ క్విజ్ నేను ఎత్తి పెడతాను కాబట్టి ఆ రోజు చూసుకుందాము. చాలా క్విజ్లు జరుగుతాయి ఆ రోజు. డైరెక్ట్గా వాక్యంలోకి మనం వెళ్ళిపోదాము. యెషయా గ్రంథము 52వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 52వ అధ్యాయం. పోయినసారి యెషయా గ్రంథంలోనే మరొక అధ్యాయాన్ని మనం చూసుకున్నాము. ఆ అధ్యాయము ఏ అధ్యాయమో చెప్పగలరా ఎవరైనా? ఏ అధ్యాయంలో చూసుకున్నాం? 53లో చూసుకున్నా. 53 కదక్క యెషయా గ్రంథం కాదు, 40వ అధ్యాయం కదా చూసుకుంది. వార్త ప్రకటించుకున్నానని. ఇప్పుడు 52వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుకున్నాము. మన మాదిరి ఒక్కొక్కరు ఒక్కొక్క వచనము చెప్పినప్పుడు చదివితే మంచిది. ఎందుకంటే ఇవన్నీ రేర్గా మనం ధ్యానించేవి. యెషయా గ్రంథం ఎక్కువగా మనం చదువుకోము. చాలాసార్లు సులభమైన వాటిని చదివిన వాటిని చదువుతూ ఉంటాము. కొన్ని ఇలాంటివి రేరు కూడా మనం తెలుసుకుంటే మంచిది. 52వ అధ్యాయము నిద్ర వచ్చే టైము, భోజనం చేసాము కాబట్టి ఆయన అందరూ దేవుని వాక్యం మీద మనసు ఉంచితే మంచిది. ఎందుకంటే కొద్ది కాలం ఈ లోకంలో బతుకుతాము, 10 దినాల్లో మనం ఉంటున్నాం. వాక్యం ఇంకా 66 గ్రంథాలు మనకి ఏమీ తెలియవు. మరి లేఖనాలను పరిశోధించడానికి వాక్యం ఇచ్చట కొంత, అచ్చట కొంత వాక్యం వినటానికి మనకు అనుకూలత ఉంటుంది. కాబట్టి కనుక అందరూ కూడా దైవ గ్రంథాలను తీసుకొని ఒక్కొక్కరు చదివితే మంచిది. ఒకరే చదువుతూ ఉంటే ఇంకొకరు ఇనాక్టివ్గా, జడంగా, నిద్ర వచ్చినట్టు, చురుకుదనం లేకుండా ఉంటాం. కాబట్టి గమనించండి. 52వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఒకరు చదువుతారా? మొదటి 2 వచనాలు ఒకరు. సియోను లెమ్ము 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 చదవండి. సియోను లెమ్ము లెమ్ము చదివారు కదా. నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడొకడైనను అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు. ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండుము. చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లో విప్పి వేసుకొనుము. యెహోవా ఇలాగ సెలవిస్తుంది. చదువుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. నిజ దేవుడా, జీవం కలిగిన దేవుడా, సత్యవంతుడైన దేవుడా, సర్వలోకమునకు దేవుడా, ఘనమైన దేవుడా, ఘనమైన మహారాజుమైన తండ్రి,
యుగ యుగములకు రాజు అయిన గొప్ప దేవా, అద్వితీయుడువు దేవా, నాయన అపారమైన క్రియలు చేయుచున్న దేవుడవు నాయన. నీవు మా దేవుడు అయినందుకు నీకు స్తోత్రం. ఇశ్రాయేలు దేవుడు, అన్యజనుల దేవుడు అయినందుకు నీకు స్తోత్రం. మరి ముఖ్యంగా సంఘానికి సమీపమైన దేవుడు, మా పెళ్లి కుమారుడని చెప్పుకునే సమీప బంధువు దేవానికి స్తోత్రం. మా కొరకై రెండవసారి రానైన దేవుడు ప్రభువా, సంఘం ద్వారా మీ నామాన్ని గణపరుచుకుంటున్న దేవుడు, సంఘ మర్మమును మాకు తెలిపిన దేవుడు, రక్షణ జ్ఞానం ఇచ్చిన దేవుడు దేవా, ఘనమైన గొప్పదగు నిత్య రక్షణ దేవా, నాయన మహారక్షణను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు. ప్రభువా, నీ దైవవాక్యం చదువుకొని ఉన్నాము. ఇందులో ఉన్న సంగతులు మాకు అర్థం కావు దేవా, నీ ఆత్మ ద్వారా మాకు అర్థమవునట్లుగా చేయండి. కొత్తదైన మరుగైన సంగతులు నేను నీకు తెలియజేస్తున్నానని మీరు చెప్పినారు తండ్రి. నాయన మరి ప్రభువా, నీ ఆలోచన ఇచ్చి మమ్మల్ని నడిపించండి. ఆత్మ ద్వారా లేఖనాల లోతుకు మమ్మల్ని నడిపించండి. లేఖనాల ద్వారా ఇది ఇశ్రాయేలుకు రాయబడింది అనుకోనకుండా ఆత్మీయ ఇశ్రాయేలమైన మాకు వారితో పాటు సమాన వారసత్వము, వారు పొందిన వాగ్దానాలు, వారి పిలుపు, అంతకంటే మించిన వాగ్దానములు మాకు ఇచ్చినందుకు స్తోత్రములు. వీటన్నిటినీ ఓపికగా మీ సన్నిధిలో ఏకదృష్టితో వినడానికి వినుబుద్ధి పుట్టించి ఈ యొక్క వేళ ప్రభువా, మీ సన్నిధిని మాతో కూడా ఉంచి మెలకువగా మీ వాక్యమును ఆలకించినట్లుగా మీ యొక్క దైవ దర్శనము వాక్యంలో మాకు అనుగ్రహించి వినామని గణపరుచుకోండి. ఇటు గొప్ప సంగతులకు నేను చాలిన దాన్ని కాను తండ్రి. నాన్న వీటిని మాకు బోధించి మంచి స్పిరిచువల్ ఇన్సైట్ మా జీవితంలో అనుగ్రహించి లేఖనాల సారాంశం ప్రకారం అర్థం చేసుకుని జీవించి ప్రభు అయిన యేసు ప్రభువా రమ్మని చెప్పగలిగే ఆ యొక్క సంపూర్ణ స్థితికి మమ్మల్ని నడిపించమని, మాతో ఉండమని, మోకరించి ప్రతి ఒక్కరిని దీవించమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఎన్నికైన నమ్మకమైన నామంలో పూజనీయమైన నామంలో స్తుతించి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సోదరుల, ఈ వాక్య భాగంలో సియోను లెమ్ము లెమ్ము నీ బలమును ధరించుకొను అని వ్రాయబడింది. సియోను అంటే యెరూషలేం పట్టణము. అదే సమయంలో చదువుకుంటున్న మనందరికీ కూడా పాఠం వస్తుంది. మనం కూడా సియోనే, యేసు ప్రభు యొక్క పరిశుద్ధ సంఘము, ఆత్మీయ ఇశ్రాయేలుగా మనం కూడా ఉన్నాము. మనల్ని కూడా లెమ్ము అంటున్నాడు. ఇశ్రాయేల్ను లెమ్ము అంటే అప్పుడు వారి పరిస్థితి ఏంటో చూడండి. 51వ అధ్యాయంలో మనం చూద్దాం. ప్రక్కన పేజీలోనే 17వ వచనంలో ఏమని రాయబడిందో చూడండి. 17వ వచనం చదువుతారు ఎవరైనా? యెహోవా క్రోధ పాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకొని త్రాగినదానా, తూలిపడజేయు పాత్రలోనిదంతటిని త్రాగినదానా నిలువుము. చాలు. ఇక్కడ ఎవరిని లెమ్ము లెమ్ము అని చెప్తున్నాడు దేవుడు? యెరూషలేము. యెరూషలేము, సియోను పట్టణము, సియోను వీళ్ళంతా ఒకటే. యూదులు, ఇశ్రాయేలు 12 గోత్రాలు ఒకటే. యూదులకు చెప్పినా మనకు చెప్పినట్టే, ఇశ్రాయేల్కి చెప్పినా మనకు చెప్పినట్టే. కనుక వారు లెమ్ము అంటే అంతకుముందు వారు ఏం చేశారంట? వాళ్ళు ఎలాంటి వారుగా ఉన్నారు? యెహోవా క్రోధ పాత్రను ఆయన చేతిలో ఉండి పుచ్చుకొని త్రాగిన దానా అని దేవునికి వారు కోపం పుట్టించినప్పుడు దేవుడు వారిని, ఇశ్రాయేలు వారిని ఏ చెరకు పంపించాడని మనం ఎరుగుదము? బబులోను. ఇశ్రాయేలు వారు 10 గోత్రాలను ఇక్కడ పంపించాడు. ఫస్ట్ అష్షూరు చెరకు పంపించాడు. తర్వాత యూదులు బెన్యామీన్లు పాపం చేసినప్పుడు వారిని ఎక్కడికి, ఏ చెరకు పంపించాడు? బబులోను చెరకు. 70 ఏళ్ళు బబులోను చెరకు పంపించాడు. ఇంతకు యూదుల్ని, ఇశ్రాయేల్ని ఆ చెరలో నుంచి విడిపించాడు. మరి ఐగుప్తు చెర ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు. 400 సంవత్సరాలు. బబులోని చెర 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు. కనుక ఇలా తాత్కాలము కొన్ని సంవత్సరాలు మాత్రమే వారిని దేవుడు చెరలోకి పంపించినాడు. ఎందుకు? ఆ చెరలో ఎలా ఉందంటే వారి జీవితం క్రోధ పాత్రను త్రాగిన దానా అని. కనుక అక్కడ చెరలో ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు, బరువైన పనులు చేస్తున్నారు, బానిస ప్రజలుగా బ్రతికారు.
కనుక అలాంటి వారు చెరలో పడి ఉండగా దేవుడు ఇప్పుడు వారిని ఏం చేస్తున్నాడు అనమాట? లెమ్ము లెమ్ము నీ బలమును ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా నీ సుందర వస్త్రమును ధరించుకొనుము. అట్లయితే బానిసత్వంలో ఉన్నప్పుడు వారి వస్త్రాలు ఏంటివి? బానిస వస్త్రాలు. బానిస వస్త్రాలే, అవి చక్కగా ఉండవు. కనుక మరి బోయజు పొలంలో పనిచేయడానికి వచ్చిన ఆ బిడ్డ వైధవ్య వస్త్రాలే ధరించుకొని వచ్చింది, రూతు కదా. కానీ తన యజమానుడైన ఆ యొక్క బోయజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ అత్తగారు ఏమని చెప్పారు? నీ స్నానం చేసి వేరు వస్త్రం ధరించుకొని పొమ్మని చెప్పింది. అలాగా బానిసత్వంలో ఉన్న వీరు బలమును పోగొట్టుకున్నారు, మరి మంచి వస్త్రాలు లేకుండా ఉన్నారు. ఇప్పుడు దేవుడు సుందర వస్త్రమును ధరించుకున్నామని వారు విడుదలైన తర్వాత చెప్తున్నాడు అనమాట. 51 చివరిలో కూడా చూడండి, వారు బానిసత్వంలో ఉన్నప్పుడు ఏమని ఉంది? 23వ వచనంలో, నిన్ను బాధించి వారి చేతులు దాన్ని పెడతాను, మేము దాటిపోనట్లు క్రిందికి వంగి సాగిలపడమని వారు నీతో చెప్పగా నీవు నీ వీపును దాటు వారికి దారిగా చేసి నేలకు దాన్ని వంచితివిగా వారికి ఆ పాత్రను త్రాగనిచ్చేదనని వారిని బబులోని చెరలో నుండి అష్షూరు చెరలో నుండి విడిపించిన దేవుడుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు బానిసత్వంలోని విడుదల దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు లెమ్మని అంటున్నాడు, బలము ధరించుకోమంటున్నాడు, సుందర వస్త్రములు ధరించుకోమని చెప్తున్నాడు. ఏ పట్టణముతో? ఇక్కడ ఏ పట్టణం అని రాయబడింది? పరిశుద్ధ పట్టణమైన యెరూషలేము. యెరూషలేముకి ఎన్నో పేర్లు ఉన్నాయి. సియోను పట్టణము, సియోను పురము, దావీదు పురము, ఎన్నెన్నో పేర్లు ఉన్నాయి. ఇంకొక పేరు ఏమంటే ఇప్పుడు మన పాఠ్య భాగంలో 2వ లైన్లో పరిశుద్ధ పట్టణమైన యెరూషలేము అని. కనుక యెరూషలేము పరిశుద్ధమైన పట్టణం. 48వ కీర్తనలో కూడా అక్కడ దావీదు ఏమని రాశాడు చూడండి, 48:1-3 వచనాలు. మరొకరు ఏమైనా చదవండి. ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమి సంతోషకరంగా ఉన్నది. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. రాజులు కూడి అది పరిశుద్ధ పట్టణము. ఇంకొకటి ఇప్పుడు 48వ కీర్తనలో ఎవరి పట్టణం అంట? మహారాజు పట్టణం. ఎన్నో పేర్లు దానికి ఉన్నాయి. పరలోకపు మహారాజు, సర్వభూమికి మహారాజు మన ప్రభువైన యేసు క్రీస్తు. అది పరిశుద్ధ పట్టణం. అలాగే సంఘము కూడా ఎలాంటిది? అది పరిశుద్ధ సంఘము. ప్రభువుకి తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు గనక పరిశుద్ధ ప్రజలుగా మనల్ని దేవుడు చేశాడు. పరిశుద్ధ పట్టణం అంటే ఆ పట్టణంలో ఉన్న వారందరూ పరిశుద్ధులుగా ఉండాలి. ప్రభు అన్నాడు కదా, నేను పరిశుద్ధులను గనక మీరును సమస్త ప్రవర్తనందును పరిశుద్ధులై ఉండండి అని. యెరూషలేము అంటే స్థానిక సంఘానికి కూడా అది గుర్తుగా ఉంది. ఇప్పుడు చెరలో నుండి విడిపించబడి వాళ్ళు ఎట్లా ఉన్నారో మనము కూడా అన్యజనులమైన మనము రక్షించబడి పాపపు చెరలో నుండి, పాప దాసత్వం నుండి దేవుడు మనల్ని కూడా విడిపించాడు. ఇప్పుడు మనకు దేవుడు ఏమి ధరించుకోమని చెప్తున్నాడు? సుందరమైన వస్త్రం. సుందరం అంటే లోకరీతి సుందరం అనే కాదు, అందరికి సుందరమైన మరి వస్త్రాలు మనకు లేకపోవచ్చు, కానీ నరుని పైవేషమును దేవుడు లక్ష్య పెట్టాడు గనుక ప్రభువు ఇచ్చే సుందర వస్త్రములు ఏంటో ఇదే యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో మనం చూద్దాము. 3-4 వచనాలు మనం చదువుకుందాం. చూడండి, తీస్తారా? 61వ అధ్యాయము. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన ఇక్కడ చెప్తారా ఏమేమి వస్త్రాలు ఉన్నాయి? ఒకటి ఉల్లాస వస్త్రము. ఉల్లాస వస్త్రము. రెండవది అంటే చెరలో ఉన్నప్పుడు ఉల్లాసం ఉండేదా వాళ్ళకి? ఉండేది.
ఉల్లాసంతో పాటలు పాడేవాళ్ళు కూడా కాదు. తమ యొక్క తంబురలను ఎక్కడ పెట్టారంట? చెట్లకు తగిలించి యెహోవా పాటలు ఈ చెరలో మనం ఎలాగో పాడగలము అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. ఉల్లాసం లేదు, పాట లేదు, సంగీతం లేదు. కానీ ఇప్పుడు దేవుడు ఏ వస్త్రాలు ఇస్తున్నాడంట? విమోచించబడిన మనకు కానీ వారికి కానీ ఉల్లాస వస్త్రం. రెండవది వస్త్రం కాకపోయినా రెండవది పూదండ. ఆ దినాల వారికి పూలు ఉన్నాయా, దండలు ఉన్నాయా? చెరలో ఏమీ లేదు కదా, సరైన వస్త్రాలు ఉండవు. కానీ పూదండను వారికి ఇచ్చాడంట. రెండవది తైలం లేదు, ఆనంద తైలము దేవుడు వారికి ఇచ్చాడు. ఇప్పుడు మరొక వస్త్రం ఉంది, అదేంటది? స్తుతి వస్త్రం. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం దేవుడు మనకి ఇచ్చాడు. తర్వాత ఇలాగ మనం చదువుతుంటే 10వ వచనంలో చూడండి ఇంకేమి ఇచ్చాడు. శృంగారమైన బాగా ధరించుకొనిన పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపచేసింది. యాజకుల పాగా ఉందంట తల మీద. తర్వాత ఎలాంటి వస్త్రం? ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాన రక్షణ వస్త్రాలు మనకిచ్చాడు. కనుక పెళ్లి వస్త్రము, రక్షణ వస్త్రము, నీతి అనే పై బట్ట నాకు ఇచ్చాడని అనేక వస్త్రాల గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. ఇంకా మొదటి తిమోతి 2వ అధ్యాయంలో మనము వెళ్తే మనకు తెలుసు కదా, ఆత్మీయ వస్త్రాలు 2:10 ఏమైనా రాబడినాయి చెప్తారు ఎవరైనా? తీసైనా చదవండి. 2వ అధ్యాయం మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. దైవభక్తి గల వారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకునేవాళ్ళను. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునేవాళ్ళను. స్త్రీ మౌనంగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవీయను. మొదట ఆదాము, తర్వాత సొంత బుద్ధి గల వారైంది తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గల వారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత అలంకరించుకోమని దేవుడు మనకు చెప్తున్నాడు. తగుమాత్రపు వస్త్రములని మరి దేవుడు ఇవన్నీ కూడా ఆత్మీయంగా మనకు చెప్పడం మనము ఎన్నోసార్లు నేర్చుకున్నాం కాబట్టి తిరిగి వాటిని మనం చెప్పుకోవడం లేదు. ఈ వస్త్రములు, ఈ ఉల్లాసం ఆత్మీయంగా మనకుందా? ఈ ఆనంద తైలము మనకుందా? ఈ స్తుతి వస్త్రం మనకుందా? ఆ తర్వాత ఆత్మీయ ఆభరణాలు ఏమున్నాయి అవి కూడా మనం ముందే స్టడీ చేసుకున్నాం అనేకసార్లు. అవి మనం ధరించుకున్నామా? అసలైన రక్షణ వస్త్రం ఉందా? ఇది పెళ్లి వస్త్రం. ఆ తర్వాత నీతి అనే పై వస్త్రం మనకుందా? ప్రభు అన్నాడు, మీ నీతి మీ పిల్లల తరము నిలుచును. నీవు నీతి గలవాడై స్థిరపరచబడతావు. ఎన్నెన్నో ఉన్నాయి నీతి క్రియలు చేయాలని. కనుక ప్రియులారా, ఇవన్నీ కూడా దేవుడు ఇశ్రాయేలుకు, యూదులకు దేవుడు ఇచ్చినట్టు మనం కూడా వీటిని కలిగి ఉండాలని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. మనం చదువుకున్న 52వ అధ్యాయంలో మరి ముందుకు మనం వెళ్తూ ఉండగా దేవుడు ఏమని చెప్పినాడు? పాపపు చెరలో నుండి విడిపించబడిన మనము 2వ వచనంలో ఏం చేయాలంట? 52:2 ఏమని చెప్తున్నాడు ఇక్కడ? ధూళి దులుపుకొనుము యెరూషలేమా, కూర్చుండుము, చెరపట్టబడిన సియోను కుమారి నీ మెడకట్లు విప్పి వేసుకొనుము అని. ధూళి దులుపుకొనుము. చెరలో ఉన్న వారికి ఏం తగిలింది? ధూళిలో నేల మీద పడి ఉన్నారు. వారి సుందర కిరీటము వెళ్ళిపోయింది. భారమైన పనుల్లో వాళ్ళు ఉన్నారు, ధూళిలో దుమ్ములో వాళ్ళు ఉన్నారు. అందుకని దేవుడు ఏమంటున్నాడు? నేల మీద ఉన్నవారిని లేచి కూర్చుండుము, చెరపట్టబడిన సియోను కుమారి నీ మెడకట్లు విప్పి వేసుకొనుము అంటున్నాడు. చెరలో ఉండగా వాళ్ళకి మెడలకి ఏమున్నాయంట? కట్లు. మెడకి ఏం కట్లు ఉంటాయబ్బా అని మనం అనుకుంటాం. పశువుల మెడల మీద ఏముంటాయి చెప్పండి? పశువుల మెడ మీద ఏముంటాయి?
రైతు పశువు మీద ఏం పెడతాడు? కాడి పెడతాడు. ఎద్దుల మీద కాడి. అలాగే చెరల వారు కాడి మోసిన వారుగా ఉన్నారు. దీనికి వాక్యవచనం మనకు రుజువు కావాలంటే ఇది యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఒక మాట చూసుకుందాం. 25వ వచనం 14-25. 14వ అధ్యాయంలో అంటేనే మీకు ఎవరు గుర్తుకొస్తారో గుర్తు చేయండి. తేజో నక్షత్రం. తేజో నక్షత్రం గుర్తొస్తాడు. కనుక సాతాను యొక్క కాడి తన ప్రజల మీద ఉంది. 25వ వచనం చూడండి. 14వ అధ్యాయం 25వ వచనం. దేశంలో అశూరును సంహరించెదను, నా పర్వతముల మీద వాని నలగద్రొక్కెదను, వాని కాడి నా జనుల మీద నుండి తొలగిపోవును, వాని భారము వారి భుజము మీద నుండి తొలగింపబడును. సాతాను కాడిని దేవుడు తీసేసంట. అంటే యూదులు ఇశ్రాయేలు మీద ఉన్న బబులోను కాడి, అష్షూరు కాడి, మళ్ళీ తర్వాత అంతకుముందు ఐగుప్తు కాడి దేవుడు తీసేసినట్టుగా ఆత్మీయులైన మనము కూడా మన ఇప్పుడు ఇశ్రాయేల్ని మర్చిపోండి. మనకేంటి పాఠం? ఇశ్రాయేల్ కొరకు ఈ పాఠం మనం చెప్పడం లేదు, కానీ ఆత్మీయ ఇశ్రాయేలైన మనం ఇంకా మన జీవితంలో ఏవైనా మెడకట్లు ఉన్నాయేమో, ఏదైనా భారం ఉందేమో, ఏదైనా మోయలేని కాడిని భరిస్తున్నామేమో. పాపపు కాడి నుంచి విడిపించాడు ప్రభు. అన్నాడు, మీ మీద నా కాడి ఎత్తుకొని నడవండి అని చెప్పాడు కదా. ఎక్కడ రెఫరెన్స్ ఏంటి చెప్పండి దీనికి? మత్తయి సువార్త 11:29 వచనాల్లో. ఇప్పుడు సాతాను కాడి పోయింది, ఆ కాడి దేవుడు ఇప్పేశాడు. ఇప్పుడు మనం ఏ కాడి తీసుకొని వెళ్ళాలి? ప్రభువు సేవ. అది భారమైంది కాదంట, అది ఎలాంటిది అన్నాడు? అది తేలికైనదని దేవుడు చెప్పాడు. కనుక ఇంకా ఏమైనా మెడకట్లు ఉన్నాయా? సాతాను మెడకట్లు. విమోచించబడి ఉన్నామని చెప్పుకుంటూనే ఇప్పటికీ కూడా సాతాను కాడే మోస్తున్నారు, పాప భారమే మోస్తున్నారు, పాప అలవాట్లే మోస్తున్నామా మనము కానీ మన ఇంటి వారు కానీ. దేవుని ఎరిగినామని చెప్పుకునే మనము ఇంకా పాపం మెడకట్లున్నాయా? ఇంకా కట్లలోనే పెట్టుకున్నాము ఆచారాలనే కట్టుబాట్లు, సాంప్రదాయాలనే కట్టుబాట్లు, కొన్ని పూర్వపు నమ్మకాలు, పూర్వపు ఆచారప్రదమైన కర్మకాండ, దినాలు ఆచారం చేయడం, పద్ధతులు, ఇంటి పద్ధతులు పూర్వీకులు చెప్పారు, తాత ముత్తాతలు చెప్పారు, దిష్టి తీయడాలు కదా, వాస్తు, ఏదో సంఖ్యల విషయమైన నమ్మకము, ఇలాంటివి ఇంకా 1-2 కొన్ని ఇళ్లలో ఉంటున్నాయి. వాటిని అనుసరిస్తూనే ఉన్నారు. ఈ దినాల్లో కూడా ఎవరైనా చచ్చిపోతే దినాలు చేస్తానే ఉన్నారంట, ఇంకా చేస్తున్నారంట, మనకు తెలీదు. కొద్దిమంది పాటిస్తున్నారంట. మెడకట్లు ఇంకా ఉన్నాయేమో, ఆచారప్రదమైన కర్మకాండ, పాత నమ్మకాలు, ఏదో 1-2 అరాకొర మిగిలిపోయినాయేమో. దేవుని ఎరుగుదమని చెప్పుదరే గాని తమ క్రియల వలన దేవుని ఎరగమన్నట్టు ఉన్నారు అని తీతు పత్రికలు మనం చదువుకున్నట్టు. ప్రియులారా, ఇంకా మెడకట్లు మన జీవితంలో ఉన్నాయా? ఆటంకాలు, అడ్డుబండలు, అభ్యంతరాలు. దేవుని మందిరానికి రావాలని ఇష్టమే కానీ ఇష్టాన్ని ఊకిన మనసులో పెట్టుకోవడమే కాదు, దాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. కొన్ని అడ్డసడ్డాలు మన జీవితంలో పెట్టుకున్నామేమో, అభ్యంతరాలు కూడా విగ్రహములని హెచ్కేల గ్రంథంలో మనం చదువుతాం. కనుక ప్రియులారా, ఇంకా మెడకట్లు ఉన్నాయి కొద్దిమందికి. ఒకవేళ మనలోనే ఉన్నాయేమో, మన గ్రూప్లోనే ఉన్నాయేమో, ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ గ్రూప్లోనే ఉన్నాయేమో, ఈరోజు హాజరైన వారిలో ఉన్నాయేమో ఇంకా మెడకట్లు. కట్లు ఉంటే ఎప్పుడు ఫ్రీడమ్ ఉండదండి. అనుకుంటాం, మనము నెరవేర్చలేకపోతాం, సాధించలేకపోతాం, ఎన్నో తీర్మానాలు చేసుకుంటాం, ఎన్నో ప్రమాణాలు దేవునితో చేస్తాం, కొత్త సంవత్సరము చేస్తాం, లేకపోతే బర్త్డేలప్పుడు చేస్తాం, ప్రత్యేక దినాల్లో చేస్తాం, ప్రత్యేకమైన కోడికల్లో చేస్తాం. కానీ మళ్ళీ ఇంకా పడిపోయే ఉన్నామా? అయినా దేవుడు చివరి దినాల్లో చెప్తున్నాడు, లెమ్మో సియోను, లెమ్మో పలానా బిడ్డ, లెమ్మో పలానా స్నేహితుడా. దేవుడు అందరినీ లెమ్మో అని ఈ దినాల్లో లేవగొడుతున్న దేవుడుగా మనం చూస్తున్నాం. అమ్మ, పడిపోయి ఉన్నామా?
నీవు ఎక్కడ పడితివో అక్కడనే తిరిగి లెమ్మని ఏ సంఘంతో చెప్పినాడు దేవుడు? 7 సంఘాల్లో మొట్టమొదటి సంఘం ఎఫెసీ సంఘం. ఎక్కడ పడ్డావో అక్కడే తిరిగి లే అని. ఇంకా దేవుడు రెండవ రాకడ రాలేదు. ఇంకా ఈరోజు లెమ్మని దేవుడు చెప్తాడు. నీ మెడకట్లు విప్పుకొనుము అని దేవుడు చెప్తున్నాడు. యెషయా గ్రంథంలో 10వ అధ్యాయం 26వ వచనం చదవండి. అక్కడ ఏమున్నాయో చూద్దాం. యెషయా గ్రంథం 10వ అధ్యాయము 26, 27 వచనాలు. వాక్య వచనాలు అక్కడ ఇక్కడ మనం తిప్పుతుంటే ఎప్పుడు మనం చదవం కాబట్టి ఇవన్నీ మనకు అభ్యాసంగా తెలిసినవిగా ఉంటాయి. 10, 26, 27. ఓరేబు బండ యొద్ద మిద్యానును హతము చేసినట్లు సైన్యములకు అధిపతి యెహోవా తన కొరడాలను వాని మీద ఆడించును. ఆయన దండము సముద్రము వరకు వచ్చును. ఐగుప్తీయులు దండమెత్తినట్లు ఆయన దాని నెత్తును. ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును. నీ మెడ మీద నుండి అతని కాడిని కొట్టివేయబడును. నీవు బలిసినందున ఆ కాడి విరగగొట్టబడును. దేవుడు కొట్టివేయను, తీసివేయను, ఎత్తివేయను. నీ భుజముల నుండి ఆ బరువును తీసివేయబడును. ఎన్నెన్నో చెప్పాడు. కానీ చివరిలో ఒక మాట ఏమంట? ఈ కాడి ఎట్లా పోయిందంట? ఎట్లా విరగొట్టిందంట? నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడును. రక్షించబడిన నీవు చిన్నపిల్ల దశలోనే ఉన్నట్లయితే, శైశవ దశలోనే ఉన్నట్లయితే, బలమైన ఆహారం తీసుకొనక బలహీనంగా ఉన్నట్లయితే, ఆ కాడి ఇంకా రక్షించబడిన ఇంకా అవే ఉంటాయి. ఆచారపదమైన కర్మకాండాలు, ఆ ఫాల్స్ బిలీఫ్స్ అన్నమాట, ఈ తప్పుడు నమ్మకాలు, వాటిని వీటిని నమ్ముకుంటా ఉండే ఆ కాడి నీ మీద ఉంటుందేమో. కానీ నువ్వు బలిస్తేనే బలిసినప్పుడు అంటే అర్థం ఏంటి? ఆత్మీయంగా బలం పొందినప్పుడు, ఆత్మీయ బలమైన వాక్యంలో ఉన్నప్పుడు, ఆత్మీయ లోతులో ఉన్నప్పుడు, వాక్య బలంలో మనం ఉన్నప్పుడు ఏమవుతుందంట? ఆ కాడి విరుగగొట్టబడును అని రాయబడి. కనుక ఆత్మీయంగా బలిసి ఉన్నామా, బక్క చిక్కి ఉన్నామా? మాటలు మాట్లాడితే బలిసిన వారం కాదు, బలం కలిగిన వాళ్ళం కాదు. కార్యరూపంలో చూపించినప్పుడే, కార్యసిద్ధి చేయబడినప్పుడే మనము బలిసిన వారంగా ఉంటాం. లేకపోతే బక్క చిక్కిన వారుగాను ఉంటాం. ఆయన నీ కాడి తీసివేయాలని ఉన్నాడు, కానీ నీవు బలవలేదు. ఇంకా నీకు ఆత్మీయమైన బలం లేదేమో. పిల్లవాడిలో బలం లేకపోతే కాళ్లకు తట్టుకొని పడతానే ఉంటాడు, స్టంబల్ అవుతానే ఉంటాడు. మనం కూడా అంతే. వాక్యంలో బలము లేకపోతే, సరైన పునాది లేకపోతే, కట్టబడుతూ ఉండడం లేకపోతే, ఎప్పుడు కూడా మరుగుజ్జుల్లాగా ఉన్నట్లయితే, సంపూర్ణతలోనికి ఎక్కిపోకపోతే, బలియకపోతే, సాతానుడు మెడకట్లు ఇంకా ఎక్కువగా పెడతాడు. అడ్డాలు, ఆటంకాలు ఎప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాం. అభ్యంతరాలు మనం చెప్పుకొని ఓడిపోయిన వారి వల్లే ఎప్పుడు తప్పు ఒప్పుకునే శైశవ జీవితం మన జీవితంలో ఉంటుంది. కనుక మెడకట్లు ఇంకా ఉన్నాయేమో పరీక్ష చేసుకుందాం. ఫలానా దాన్ని బట్టి నేను రాలేకపోతున్నా, ఫలానా దాన్ని బట్టి నేను ప్రార్థించలేకపోతున్నాను, ఫలానా దాన్ని బట్టి నేను మందిరానికి రెగ్యులర్గా రాలేకపోతున్నాను, అనుకున్నవి చేయలేకపోతున్నాం. సిద్ధపట్టుకొని పెట్టుకుంటున్నాను కానీ నేను చేయలేకపోతున్నాను. చాలాసార్లు అనుకో అందరికీ మంచిగానే ప్రభువులో ముందుకు సాగాలని అందరికీ ఉంటుంది, కానీ చేయలేకపోతున్న కారణం ఒకవేళ ఆత్మీయ బలము లేకుండా ఉన్నామేమో, పరిస్థితులకు లోనవుతున్నామో ఏమో, కారణాలు సాకులు చెప్పుకుంటున్నామేమో. ఆ రక్షణ కొరకైన సాకులు మనం చూసాం కదా. ఒకడు ఎడ్లను కొని ఉన్నాము, చూడ వెళ్ళాలి. మరొకడేమన్నాడు, పొలమును కొని ఉన్నాను, చూడ వెళ్ళాలి, పరీక్షించ వెళ్ళాలి. మరొకడేమనుకున్నాడు, ఒక స్త్రీ చేసుకున్నాడు. వాళ్ళు నెపములు, సాకులు చెప్పినట్టు రక్షించబడిన తర్వాత ప్రభు నేను మిమ్మల్ని విడిపించినానని చెప్పుకుంటున్నా కూడా ఇంకా మనకు కూడా రక్షించబడిన వాళ్లకు మెడకెట్లే ఉన్నాయేమో. దాన్ని బట్టి సరైన ప్రాపర్ గ్రోత్ ఆత్మీయంగా మనకు లేదేమో, బలియ లేదేమో. ఆత్మీయంగా బలంగా ఉండాలి. ప్రభు అన్నాడు కదా, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే
గొప్పవాడు. గొప్పవాడు. దేవుని పిల్లలు బలమైన వారిగా ఉండాలి. యాకోబు బలిష్ఠుడు, మరి బలవంతుడైన ప్రకారం మనం కూడా అట్లాగుండా మన ప్రభు బలిష్ఠుడని రాయబడింది. ఆయన పిల్లల మీద మనము వీక్నెస్తో ఉండే బిడ్డలుగా మనం ఉండకూడదని నేర్చుకుంటూ ఉన్నాం అన్నమాట. సరే, ఈ సమయంలో దేవుని వాక్యంలో నుండి 12వ అధ్యాయం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చెప్పగలరా? ఎవరికైనా కంఠస్థం ఉంటాయి ఇవి? ఇంత గొప్ప సాక్షి చెప్పండి. మనల్ని ఆవరించినందుకు మనము కూడా మనల్ని ఆవరించి ఉందండి. సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు వాడు నేను యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పరుగు అందేమని ఓపికతో పరిగెత్తుతుంది. ప్రభుని నమ్ముకున్నాం కానీ కొన్నిసార్లు ఏమున్నాయంట, ప్రతి భారం మనకుందంట. సులువుగా చిక్కులు పెట్టు పాపాలు కూడా ఉన్నాయంట. ఇవన్నీ విడిచిపెట్టకుండా ఉన్నామంట. కట్లు, భారములు, కొన్ని ఆచారాలు అనే కాడులు, కొన్ని చిక్కులు పెట్టే పాపాలు ఉన్నాయంట మనలో. హెబ్రీ పత్రిక పరిశుద్ధుల కొరకే రాయబడిందే కదా, ఇది సంఘాలకు రాయబడిందే కదా, భక్త కోటికి రాయబడిందే కదా. మనలో కట్లు ఇప్పబడినాయి, కాడి ఇప్పుకున్నాం, ధూళి దులుపుకున్నాం, సుందర వస్త్రం ధరించినాం, రక్షించబడిన పరిశుద్ధులం, విశ్వాసులము, యేసుప్రభు పెళ్లి కన్యక అని చెప్పుకుంటున్న వాళ్ళకే దేవుడి మాటలు మనకే రాస్తున్నాడు. ఏముందంట? ప్రతి భారం ఉందంట మనకి. అంటే ఇంకా కాడులు ఉన్నాయి. ఆయా కాడులు ఇతరుల ద్వారా వచ్చి ఉంటాయి, సమస్యలు వచ్చి ఉంటాయి, ఇబ్బందులు వచ్చి ఉంటాయి, ఇరుకులు వచ్చి ఉంటాయి, ఇతరులు మనకు పనులు పెట్టి ఉంటారు, ఇతరులు మనకు కొన్ని బాధ్యతలు అప్పగించి ఉంటారు, ఏవో ఉంటాయి. అందుకే దేవుడు అన్నాడు, ఇది కూడా చెక్ చేసుకోవాలా. ప్రతి భారం విడిపించాడా? దేవుడు విడిపించాడు. బలిస్తే ఇంకా విడిపించబడతాము విశ్వాసులుగా. కొన్నిసార్లు సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఉంటాయంట, అవి కూడా మనకు భారంగా ఉంటాయి. విశ్వాసమై ఎండుకొని చిక్కుల్లో ఉన్నామా? ముందుకు సాగాలని ఆశ ఉంటుంది కానీ ఏదో చిక్కుబడి ఉన్నామా? ఏవైనా బంధకాలు మన కాళ్ళకున్నాయా? మన మనసుకున్నాయా? ఇష్టమున్నా చేయలేకపోతూ ఓడిపోతూ ఉన్నట్లయితే ఏదో ఒక భారం ఉందన్నమాట మనకు. సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఉన్నాయి, అనుకున్నా చేయలేకపోతున్నామని ఎన్నోసార్లు మనం వ్యసన పడతా ఉంటాం. కానీ అవేంటో ఆ చిక్కులు, ఆ ప్రతి భారం ఏంటో ఇక్కడ రాయబడింది. ఇవన్నీ పోవాలంట. సులువుగా చిక్కులు పెట్టు పాపములు విడిచిపెట్టి, అంటే దేవుడు సాయం చేస్తానంటున్నాడా, మీరే విడిచిపెట్టాలంటున్నాడా? పాపభారపు కాడి తీసివేశాడు, కానీ మనం పెట్టుకున్న కొన్ని ఉన్నామంట. అవేంటి? విడిచిపెట్టకుండా పట్టుకున్నామంట. ఈ వాక్యం తెలుగులో ఉంది కాబట్టి బాగా మనకు అర్థమవుతుంది. నీవు విడిచిపెట్టవలసిన కొన్ని ఉన్నాయి. నీవు బలసిన జీవితం జీవించి ఆ కాడుని నీవే విరగొట్టుకోవాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, లాజరు బయటికి రమ్ము, లేచి రమ్మ అన్నాడు యేసు ప్రభుని. లేచిన తర్వాత ఏమన్నాడు చెప్పండి? నెక్స్ట్ మాట ఏమన్నాడు? లాజరు గురించి ఏమన్నాడు? ఇతని కట్లు విప్పుడి, కట్లు విప్పి పోనీయుడి అన్నాడు. ఇక్కడ వేరే వాళ్ళు విప్పాల్సిన కట్లు ఉన్నాయి. జీవం అయితే వచ్చింది, పునరుద్ధరణ ఉన్నాడు, కానీ కట్లున్నాయి. తలకు రుమాలు ఉందేమో. సాధారణంగా వేళ్ళకి, శవాలకి ఏం కట్టి ఉంటారు? రెండు చేతులకు కట్లు కడతారు, అలాగే 2 కాళ్ళకు కట్లు కడతారు. ఇంకా హిందువులైతే బట్ట చుట్టి తెల్ల వస్త్రం. ఎంత పెద్ద ఆఫీసర్, ఎంత పెద్ద ఉద్యోగస్తుడు అయినా కూడా మనం ఎంత పెద్ద వ్యక్తికైనా కూడా వాళ్ళు పాడే వాడతారు కదా. పాడే కట్టి తెల్లని వస్త్రం చేసి ఆ ట్వైన్ పురితో మొత్తం శవాన్ని పాడకు కట్టేస్తారనమాట. అట్లా లాజరుకు ఏం కాడులు కట్టారో నాకు తెలియదు, ఏ బంధకాలు కట్టారో తెలియదు. దేవుడు అంటున్నాడు, వాళ్ళలో జీవం వచ్చింది, కానీ మీరు కట్లు ఇప్పండి అని. బలహీనులైన వారిని కట్లలోంచి విడిపించాలి. మనం బలహీనులను కనికరించండి అని దేవుడు చెప్పాడు. కనుక
ఇతరుల హెల్ప్ చేయవలసిన కొద్దిని రక్షించబడిన కొత్తలో ఉన్న బిడ్డలు ఆయా చిక్కుల్లో ఉన్నప్పుడు ఆయా శోధనలకు మళ్ళీ పడిపోతున్న సమయంలో ఆత్మీయులు వారి చిక్కులు విడిపించే బాధ్యత మనలో ఉంది. పడకుండా ఉండేవాళ్ళు, పడిపోతున్న వారికి సహాయం చేయవలసిన వారుగా మనం ఉన్నాం. కానీ కొన్ని మనమే తీసేసుకోవాలా, సులువుగా చిక్కులు పెట్టే పాపాలు విడిచిపెట్టాలని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రియులారా, మన స్వయంకృత అపరాధం కొన్నిసార్లు ఉంటుంది, మనము విడిచిపెట్టుకోవాలి. ఒకవేళ ఇతరుల ద్వారా కొన్ని భారాలు మన మీదకి వచ్చినప్పుడు చెప్పుకోవాలి, ఎంత మాత్రం నేను చేయగలను. ఆత్మీయతకు భంగం చేసేవి, ఆరాధన భంగం చేసేవి, దేవుని సన్నిధికి వెళ్ళే విషయంలో భంగం చేసే దానికి లేకుండా సునాయాసంగా సరళంగా మన జీవితాలను దిద్దుకోవలసిన వారంగా ఉన్నాం. ఎందుకంటే ప్రభు అంటాడు కదా, ఏమని, నియామక కూడికలకు అన్నిటికీ మనం రావాలి. ఆ దినము చూచుట మీరు ఆ దినము సమీపించుట మీరు చూచుకొలది మరి ఎక్కువగా అలాగ చేయాలని దేవుని వాక్యంలో ఉంది. ఒకటి నేను విన్నాను, నిన్ననే నాకు తెలిసింది. మన గ్రూపులో హాజరయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. 30 మంది ఉంటామా, 35 మంది ఉంటామా, 40 మంది ఉంటున్నామా? మరి మనము ఈ యొక్క జూమ్ కూడికలకు హాజరైన వాళ్ళము మరి 38 నియామక కూడిక ఉన్నడును మానుకోకూడదని మనం హెచ్చరించబడుతున్నాం. ఇవి నియామక కూడికలు కాదండి. ఈ యొక్క జూమ్ కూడికలు నియామక కూడికలు కాదు, ఇవి వేరు. 4 నుండి 5 వరకు, 5:30 వరకు మనం ఉంటున్నాం. కానీ ఆ తర్వాత 6:30కో 7కో 8కో మీ స్థానిక సంఘాల్లో ఏమేమి కూడికలు ఉన్నాయి వాటికి మీరు వెళ్ళవలేను. అది నియామక కూడికలు, అపాయింటెడ్ మీటింగ్స్ దేవుడు పెట్టాడు. వాటిని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఎవరైనా అలా చేస్తున్నట్లయితే క్షమించండి. ఈ కూడికకు, జూమ్ కూడిక మీరు రాకపోయినా పర్వాలేదు, కానీ ఇది అవుట్ ఆఫ్ యువర్ ఇంట్రెస్ట్ మీరు రావచ్చు. దేవునికి స్తోత్రం. ఇంతమంది వస్తున్నారు. ఈరోజు 38 మంది వచ్చారు. 38 మంది, ఇంతకుముందు 40-45 మంది కూడా ఒక్కోసారి వస్తూ ఉంటారు. నిజమే, కొన్నిసార్లు యూట్యూబ్లో చూస్తున్నారు కొద్దిమంది, బయటికి వెళ్ళినప్పుడు వాక్యాలు వింటున్నాము మేము, తర్వాత యూట్యూబ్లో చూస్తున్నామని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ యొక్క కూడికలకు వచ్చామని అనుకుంటూ మీ స్థానిక సంఘంలో జరిగే రెగ్యులర్ మీటింగ్స్ మీరు ఆగిపోకూడదని నేను మనవి చేస్తున్నాను. ఏ సులువుగా చిక్కులు పెట్టే విధి చాలే అని స్థానిక సంఘాన్ని మీరు నెగ్లెక్ట్ చేస్తే మీ సంఘ పెద్దలు ఎంతో దుఃఖపడతారు. విలాపవాక్యంలో చదువుకున్నాం కదా, నియామక కూడికలకు ఎవ్వరూ రారంట, అందుకని గుమ్మాలు ఏడుస్తున్నాయంట, యాజకులు ఏడుస్తున్నారంట. అయ్యో, ఇంతగా సిద్ధపడి పాఠాలు సిద్ధపరచుకొని వచ్చాం, కానీ మా చర్చిలో ఇంతమంది ఉన్నారు, ఇన్ని కుటుంబాలు ఉన్నాయి, ఫలానా వాళ్ళు రాలేదని యాజకులు ఏడుస్తారంట, గుమ్మాలు ఏడుస్తాయంట, రాళ్ళు ఏడుస్తాయి, దేవునికి అవి చెప్తాయి. కనుక ప్రియులారా, జ్ఞాపకం పెట్టుకోండి. కనుక ఏ చిక్కులు, ఏ అడ్డులు, ఏ ఆటంకములు, ఏ అభ్యంతరాలు మనం ఏది పెట్టుకోకూడదు. విశ్వాసమునకు కర్తయు కొనసాగించువాడని యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తాలండి. మేము పరిగెత్తుతాం. 5:30 అయిందంటే 1/2 అవర్ పడుతుంది మా ఇంటి నుంచి ఇంకా చర్చికి రావాలంటే. పరుగులు మన జీవితంలో నిదానంగా నిబ్బరంగా ఉండడానికి అంత మరి యాంపుల్ ఆఫ్ టైం మనకు లేదు. ఇది పరిగెత్తే జీవితమే, టైం వేస్ట్ చేసే జీవితం కాదు. ప్రభు రాకడ సమీపంలో ఉంది, చక్కని లెక్క అప్పచెప్పాలి. ఆజ్ఞ ఇది, నియామక కూడికలకు వెళ్ళాలనే ఆజ్ఞ. ఏ సమయంలో ఏది నేర్చుకుంటాము, అసలు కొన్నిసార్లు ఏమో మనకు అర్థం కాకపోయినా ఒక్క సంగతి అయినా మనకు అర్థం కాకుండా ఉండదు. ప్రభు అన్నాడు, సహవాసముగా మీరు కూడుకుంటకు మానొద్దు అన్నాడు దేవుడు. ఆత్మీయ సహవాసం, ఒకరు పంచుకోవడం, ఒకరెవరు చెప్పుకోవడం, ఒకరు అన్నాలు పెట్టుకోవడం, దీనిలో కూడా ఎంతో సంతోషం ఉంది. ఒకరినొకరు కలుసుకోవడంలో ఎంతో సంతోషం, ముచ్చటగా ఉంటుంది. కనుక ఇది దేవుని ఆజ్ఞ. కాబట్టి వీటి విషయంలో ఏవైనా మనం కట్లను ఇంకా పెట్టుకొని ఉన్నట్లయితే ఒకరి కట్ల ఒకరి విప్పుకుంటూ, సాయం చేసుకుంటూ, ఒకరి ఫెయిల్యూర్స్లో ఇంకొకరు హెచ్చరించుకుంటూ మన పరుగు పందెములో ఏం చేయాలంట, ఎట్లా పరిగెత్తాలంట, ఓపికతో
ఓపికతో ఓపికతో ఓపికతో ఎప్పుడబ్బా మనకు విడుదల వచ్చేది, ఎప్పుడబ్బా ఈ రన్నింగ్ రేస్ మరి తీర్చబడేది అని అనుకుంటా ఉంటాం. మన విడుదల సమీపించి ఉన్నది. ఎన్నో ఆటంకాల మధ్యనే సేవ ఉంటుంది, ఆటంకాల మధ్యనే పరుగు పందెము. ఇవన్నీ కూడా మనము నెరవేర్చవలసిన వారుగా ఉన్నాం. ఇప్పుడు 52వ అధ్యాయానికి తిరిగి వెళ్దాం. చూడండి, దేవుడు ఏమన్నాడు 2వ వచనంలో, దుమ్ము ధూళి దులుపుకోవాలి, నీ మెడకట్లు విప్పుకోమని దేవుడు చెప్పాడు. బలిస్తేనే మనం మెడకట్లు విప్పుకుంటామని మనం నేర్చుకున్నాం. 116:16 ఏమని రాయబడింది చెప్పండి. కీర్తన 116:16 ఆయన మనకు చేసిన ఉపకారములకు చూసి చదవండి. 116:16 నీ సేవకుడును నీ సేవకురాలి కుమారునే ఉన్నాను, నీవు నా కట్లు విప్పి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించదును. 116. ఇక్కడ దావీదు కట్లు ఉన్నాయి అంటున్నాడా, తెంపినాడు దేవుడు అంటున్నాడు? విప్పి ఉన్నాడు. కట్లు విప్పి ఉన్నావు. మనం ఈ మాట చెప్పగలమా? ఇంకా కట్లలోనే ఉన్నామా? నీవు నా కట్లు విప్పి ఉన్నామని దేవుని స్తుతించగలమా? కట్లు అట్లానే ఉన్నట్లయితే, ఆటంకాలు అట్లాగే ఉన్నట్లయితే దేవుని స్తుతించేది ఉండదు. నా కట్లు విప్పు ప్రభు అని మనం కూడా ప్రార్థన చేద్దామా? ఆత్మీయంగా నన్ను బలియజేయు ప్రభువా, మొరపెడితే ఇస్తానన్నావు కదా. చాలా ఓడిపోతున్నాను, ప్రతిరోజు ఒప్పుకుంటున్నాను కానీ విడిపించుకోలేకపోతున్నాను. కొద్దిమంది అనేక గుంటల్లో పడి ఉన్నారు, కొద్దిమంది అనేక పాపాల్లో పడి ఉన్నారు, అనేకమైన వెనకటి పాపాల్లో, అలవాటు చేసుకున్న పాపాల్లో ఇంకా ఓడిపోతూ ఉన్నారు. కట్లు విప్పబడని వారుగా ఉన్నారు. మన ఇండ్లలో ఉన్నారేమో, విప్పబడినట్లుగా వారికి సహాయం చేయనట్లుగా మొరపెట్టే వాళ్ళుగా మనం ఉండాలి. పాపపు కట్లు ఉన్నాయి వాళ్ళంటే దేవుని తెలుసుకున్నాం. మనము కూడా కట్లలో ఉన్నామా? ప్రభా, ఇలా ఈ కట్లలో నన్ను విడిపించమని ప్రార్థన చేస్తే విడిపిస్తాడు. మనము దేవునికి ప్రార్థన, కృతజ్ఞత, స్తుతులు మనము చెల్లించగలిగిన వారుగా ఉంటాం. ఫర్దర్గా ముందుకు చదువుకుందాం. చూడండి 3వ వచనం, 52వ అధ్యాయం 3వ వచనం. చదవండి. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, మీరు ఊరకయే అమ్మబడితిరి కదా, రోకలియకయే మీరు విమోచింపబడితరు. దేవుడైన యెహోవా విమోచించబడ్డారని శ్రేయలతో అన్నట్టు మనం కూడా పాపం నుండి విడిపించబడ్డాము. ఎట్లా విడిపించాడు దేవుడు? మనల్ని ఏమైనా ఫీజు కట్టామమ్మా? మనము ఫీజు ఏమన్నా కట్టామా? దేవుని సన్నిధిలో ఉచితముగా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. నా దాంట్లో ఛార్జింగ్ పెట్టుకున్నాను కాబట్టి మీకు వీడియో రాదండి. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, దేవుడు విమోచించాడు మనల్ని. రూకలియ్యకయే విమోచించాడు, విడుదల ఇచ్చాడు కదా. మరి ఫ్రీగా దేవుడు ఇచ్చాడు, కానీ అది ఫ్రీగా దొరికిన చిన్న విమోచన కాదు. అది గొప్ప క్రయధనం ఇచ్చి తన ఒళ్ళునే మన కొరకు శరీరాన్ని ఖర్చు పెట్టాడు, తన రక్తాన్ని ఖర్చు పెట్టాడు, శరీరమును గాయపరుచుకున్నాడు. డీపెస్ట్ వూన్స్ అంట 580 మొత్తం అలాగా దెబ్బలు తిన్నాడంట. దేవుడు ఎంత ఖర్చు విమోచించాడు. వెండి బంగారు వంటి క్షయమైన వస్తువులతో మీరు విమోచించబడలేదు, కానీ క్రీస్తు రక్తముతో, పరిశుద్ధ రక్తం, ప్రతి పాపం నుండి మనల్ని కడిగే రక్తముతో దేవుడు మనల్ని విమోచించాడంట. అందుకే వ్రాయబడింది, ఎవడును ఏ సహోదరుని విమోచించలేడు, కానీ యేసు ప్రభువును విమోచించాడు. క్రయధనమంతా కట్టాడు. ఆయన సిలువను మనం ధ్యానం చేస్తే ఆయన ఎంత కష్టపడ్డాడు, ఎంత బాధపడ్డాడు. ఆయన బాధించింది ముళ్ళు, మేకులు కదా, కొరడా దెబ్బలు, మాటల దెబ్బలు,
అన్యాయపు తీర్పు, చనిపోకముందే పేరు కొట్టివేయడం, భూమి మీద ఎంత అన్యాయము. మరి అనేక అబద్ధ సాక్ష్యములు అనుభవించాడు. ఎంతమంది గుండె పగిలే రీతిగా ఆయనని మరి అన్యాయంగా అన్న మాటలు ఆయన ఎంత బాధించినాయో. ఆ చేదు చిరక, ఆ ఎండ, మరి ఆ వస్త్రములు లేకపోవడం, ఆ అవమానము, ఆ సిగ్గు, నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్కుముకి రాతిగా చేసుకున్నాను. స్వరూపము లేదు, సొగసు లేదు, నరులో అతి సుందరుడు. మన కోసం ఎంత క్రయధనం పెట్టాడు కదా, తన రక్తము కార్చాడు. సుందరమైన స్వరూపమును కోల్పోయాడు, సాగిపోయాడు, ముద్దవలే అయిపోయాడు, నిరాకారమైపోయాడు, అపేక్షించబడవలసిన వాడు ఉపేక్షించబడిన రీతిగా మనం చూస్తున్నాం. ఆయన కట్టిన క్రయధనం ఎంత గొప్పది. అందుకే అన్నాడు కదా, ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది అని. మనకిచ్చిన రక్షణ గొప్పది. అందుకే గొప్ప దేవుని ప్రజలం మనం. మోడీకి రక్షణ లేదు కదా, చంద్రబాబు నాయుడుకి రక్షణ లేదు కదా, పవన్కి ఈ రక్షణ లేదు కదా. వారు గొప్పవారు కారు ప్రియులారా. వారి ముందర మనల్ని చెప్తున్నారు, మీరు గొప్ప క్రయధనం ఇచ్చి విమోచించబడినారు. మీరు రూకలు ఇయ్యలేదు, కానీ నేను రూకల కంటే విలువైన నా యొక్క ప్రాణరక్తం ఇచ్చి నేను మిమ్మల్ని విమోచించాను అని. మనలో ప్రతి ఒక్కరూ యేసు ప్రభుకు ఈక్వల్గా దేవుడు చేశాడు మనల్ని. ఆయన విలువెంతో మనది అంతే విలువ. తన పెళ్లి భార్యగా చేసుకున్నాడంటే, తాను ఉన్న లోకానికి మనం పిలుచుకొని పోతున్నాడంటే, తన సింహాసనం మీద మనల్ని ఎక్కించుకున్నాడంటే ఎంత విలువ ఇచ్చాడు దేవుడు మనకి. మన యొక్క రక్షణ విలువైన రక్షణ, గొప్పదగు రక్షణ. అది సిగ్గుపడాల్సిన అవసరం లేదు. బైబిల్ పట్టుకోవడానికి సిగ్గు అవసరం లేదు. దేవుని బిడ్డనని చెప్పుకోవడానికి సిగ్గు అవసరం లేదు. తిమోతితో పౌలు అంటాడు, నువ్వు అనేక సాక్షులు ఎదుట ఒప్పుకున్నావు కదా అని. ప్రభుని ఒప్పుకుంటున్నామా, ప్రభుని డినై చేస్తున్నామా? నేను ప్రభు బిడ్డను కానని ఫస్ట్ డినై చేశాడు. ఎవరు శిష్యుల్లో? పేతురు. ఆయన ఎరగనని ఇంకా ఒట్టు పెట్టుకుంటకు ప్రయత్నం చేశాడు, మొదలు పెట్టాడంట ఒట్టు కూడా. అటువంటి బలహీనుడు ఎంత కఠినమైన శిక్షను కోరుకున్నాడు కదా. ఏమా కఠినమైన శిక్ష? తల కిందకి అప్పగించుకున్నాడు ప్రియులరా. మొదట అసమర్పణ లేదు, భయపడిపోయాడు. మరి మన జీవితంలో కూడా సంఘానికి ఎలాంటి శ్రమలు వస్తే, ఉత్తరప్రదేశ్లో మరి నార్త్ ఇండియాలో ఉండే వాళ్లకు జైల్లో వేస్తున్నారు కదా. దేవుని బిడ్డలను మరి చెప్పుకోవడం, సేవ చేయడం కూడా మరి వారికి ఇష్టం లేదు. బైబిల్ని తొక్కేస్తున్నారు. మరి రకరకాల శ్రమలు మనకు వస్తే ఫర్దర్గా మరి మనం కూడా ఒప్పుకుంటున్నామా, విడిచిపెడతామా? ఎంత గొప్ప రక్షణ పొందిన మనము ఆత్మీయంగా ఎంత గొప్ప భాగ్యం మనం కలిగి ఉన్నాం ప్రియులారా. కాడి విప్పబడిన అనేకులు కాడిలోనే ఉన్నారు. అబద్ధంగా చెప్పబడతా ఉన్న వ్యర్థమైన మూగ విగ్రహం వాళ్ళు సేవిస్తూ ఉండగా తెలకి మన మీద జులుం చేస్తున్నారు. మన శత్రువుల కొరకు మనము ప్రార్థన చేస్తూ వారి ద్వారా వారి కోపానికి, వారి బెదిరింపుకు మనం లోనే ఉన్నప్పుడు కూడా ఇవ్వబడిన రక్షణ గొప్పదని ఎరిగి ప్రభువుని మనం ఒప్పుకోవాల్సిన వారంగా ఉన్నాం. మన 2 దినాల కోడికలు జరిగినప్పుడు కూడా చాలా ఉదాహరణలు ప్రకాష్ రాజు చెప్పాడు కదా. ఎంతమంది ప్రాణాలు ఇచ్చారు, ఎంతమంది కష్టాల్లోకి వెళ్ళిపోయారు, ఎంతమంది వారి ఎదుట కుటుంబ ప్రియులు కాల్చబడుతూ ఉంటే అయినా కూడా అవి చూసి కూడా వారు ప్రభు కొరకు నిలబడి తమ ప్రాణాలు అర్పించిన వారిని మనం చూస్తున్నాం ప్రియులారా. కనుక దేవుడు రూకలీయకయే వాళ్ళని విమోచించాడు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదువుతారమ్మా. మనకు తెలిసిందే ఇది. 1 పేతురు 1:18, 19 వచనాలు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా.
గొర్రెపిల్ల రక్తము చేత మీరు విడిపించబడితిరి అని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. కనుక అలాగూ దేవుడు గొప్పగా రక్షణ ఇచ్చి మనల్ని విమోచించి తను కాపాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒక్క నిమిషం. తర్వాత 17వ వచనం చూస్తారా? మిగతా మీరు అర్థం చేసుకోగలరు. 6వ వచనం చదువుదాము. 52వ అధ్యాయం 6వ వచనం అండి. కావున ఇచ్చట నేనేమి నేనేమి చేయవలను, ఇది యెహోవా వాక్కు. నా జనులు నా నామము తెలుసుకొందురు, నేనున్నానని చెప్పువాడను నేనే అని వారు ఆ దినమున తెలుసుకొందురు. విమోచించబడిన తర్వాత ఆయన జనులైన ఇశ్రాయేలు ఏం తెలుసుకుంటారంట? నా నామమును తెలుసుకుంటారు. చాలాసార్లు మనం కూడా విడిపించబడిన వాళ్ళమని చెప్పుకుంటున్నాం, కానీ దేవుణ్ణి ఎంతవరకు తెలుసుకున్నాం? ఇక్కడ అన్నాడు దేవుడు, తన నామమును తెలుసుకొందురు అని. దేవుని వాళ్ళు తెలుసుకోలేదు కనుక ఆయా దేవతలను వారు అనుసరించింది మనకు తెలుసు కదా. ఏవేవి ఐగుప్తులో విగ్రహారాధన నేర్చుకున్నారు మిశ్రిత జనాంగం దగ్గర. ఆ తర్వాత ఆయా చెరల్లో ఉన్నప్పుడు వాళ్ళ క్రియలు నేర్చుకున్నారు, ఇవన్నీ చేశారు. దేవుని మర్చిపోయారు, అష్టారోతు దేవతను అనుసరించారు కదా, మనకు తెలుసు. కొన్ని రొంఫా నక్షత్రము ఇలాంటి వాటికి వాళ్ళు పూజ చేశారు. మనుష్య కాలంలో ఎన్ని విగ్రహారాధనలు చేశారో ఇవన్నీ మనకు తెలుసు. దీని ద్వారా వాళ్ళు దేవుని ప్రచండ కోపను అనుభవిస్తూ చెరలోకి వెళ్ళిపోయినట్టు కూడా మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు చెరలో నుండి విడిపించబడిన తర్వాత దేవుడు ఏం చెప్తున్నాడు? 6వ వచనంలో, నా జనులు ఏం తెలుసుకున్నారంట? మా నామము తెలుసుకున్నారు. ఈనాడు మనము కూడా ఏ నామమును తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నాం? రక్షణ ఏ నామం వచ్చింది? మరియు కుమారుడు పుడతాడు, అతనికి యేసు అను పేరు పెడతారని ఉంది కదా. యేసు అనగా ఏంటి? యేసు అనగా తన ప్రజలను పాపం నుండి ఆయన విమోచించును గనుక అతనికి యేసు అను పేరు పెట్టింది అన్నది. కనుక యేసు నామం మనకు రక్షణ కలుగుతుంది. కింద లైన్లో ఏమని ఉందమ్మా? నేనున్నానని చెప్పువాడను నేనే అని వారు ఆ దినమున తెలుసుకుందరు. కనుక విమోచించబడినప్పుడు జైల్లో నుండి వాళ్ళు చెరలో నుండి వచ్చినప్పుడు నేను వారి విమోచకుడునని వాళ్ళు తెలుసుకుంటారు, నేనే దేవుడని వారు తెలుసుకుంటారని దేవుని వాక్యంలో రాయబడింది. ఎక్కడ తెలుసుకున్నారో ఆ వచనం ఎక్కడుందో చూద్దాము. 49వ అధ్యాయం 26వ వచనం చూడండి. 49:26. 49:26లో ఏమని రాయబడింది? నేనే రక్షకుడననియు, యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుషులందరూ ఎరుగునట్లు నిన్ను బాధపరచు వారికి తమ స్వమాంసము తినిపించెదను. కొత్త ద్రాక్షారసము చేత మత్తులైనట్లుగా తమ రక్తము చేత వారు మత్తులగుదురు. ఇక్కడ రాయబడింది 26వ వచనంలో సిస్టర్ చదివినట్టుగా, యెహోవానైన నేనే నీ రక్షకుడుననియు, యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుషులందరూ ఆ రోజున ఎరుగునట్లు అని రాయబడింది. ఇశ్రాయేలందరూ ఇప్పుడు ఏమని తెలుసుకుంటారంట? యెహోవాను నేనే అని తెలుసుకుంటారంట. రక్షకుడు నేనే అని తెలుసుకుంటాడు. బలవంతుడును యాకోబు బలవంతుడు నేనే అని తెలుసుకుంటారు. యాకోబు విమోచకుడు నేనే అని తెలుసుకుంటారని దేవుడు నేనే అనే మాటలు మనం చూస్తాం. మరి ఆయన ఒక్కడే నేనే అని చెప్పిన మాటలు బైబిల్లో ఇంకేమున్నాయి చెప్పండి? రక్షకుడు నేనే అన్నాడు, విమోచకుడు నేనే అన్నాడు, నీ పిల్లలను నేనే రక్షించదును. 25వ వచనం చూడండి. నేనే నీతో యుద్ధము
నీ పిల్లలను నేనే రక్షించేదను, నేనే అనే మాటలు ఉన్నాయి. ఇలాంటివి బైబిల్లో మన కృత నిబంధనలు ఏమైనా తెలుసా? నేనే యోహాను సువార్తలో ఉన్నాయి. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప నేను నిజమైన వెలుగును, నేను నిజమైన ద్రాక్షవల్లిని. ద్రాక్షవల్లిని. నేను ద్రాక్షావళిని. వెరీ గుడ్, మంచిది. ఇంకా గొర్రెలు పోవు ద్వారమును నేనే. నేనే అన్నాడు. మార్గము నేను సత్యము గొర్రెలకు మంచి జీవము కాపరిని. నేనే. అన్నాడు. మంచి నేనే కాపరి. గొర్రెలకు మంచి కాపరిని. వెరీ గుడ్, మంచిది. ఇంకా ఏమన్నాడు దేవుడు? పునరుద్ధానమును జీవమును జీవమును నేనే నేనే. అన్నాడు. ఇట్లాంటివి నేనే, నీ విమోచకుడు నేనే, ఇశ్రాయేలు పరిశుద్ధుడు నేనే. ఎన్ని మాటలు! వేరే వాళ్ళు ఎవరైనా చెప్పారా? ఎన్ని కోట్ల దేవతలంట? 33 కోట్లు. ఎవరు నేనే అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. లేదు. మన దేవుడు ఒక్కడే రక్షించేవాడు, విమోచకుడు. ఆయన మన పాపముల కొరకు చనిపోయాడు, తిరిగి లేచాడు కనుక పునరుద్ధరణైన దేవుడు, జీవమైన దేవుడు. నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడు, ఉండడు, ఉండబోడు, ఉండకూడదు, ఉన్నట్టు నాకు తెలియదు అన్నాడు. ఖరాఖండిగా రాసి పెట్టాడు. అలాగ జీవించాడు, అలాగ చేశాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇశ్రాయేలు విమోచించబడిన తర్వాత తెలుసుకుంటారు అన్న విషయం అనేక వచనాల్లో మనం చూపవచ్చు. అన్నాడు కొత్త నిబంధనలో ఈనాడు మనకు కూడా ఆయనే దేవుడు, ఇంకా సంశయం ఏమీ లేదు, ఇంక సిగ్గుపడాల్సింది ఏమీ లేదు, బొంకవలసింది ఏమీ లేదు. ఆయన గురించి అన్నీ మనకు తెలుసు. ధైర్యంగా ఆయన కొరకు ఆయన నామను ఒప్పుకోవాలి. అనేక సాక్షులు ఎదుట తిమ్మోతి ఒప్పుకున్నాడంట. మనం ఎందరు సాక్షుల ఎదుట ఒప్పుకుంటున్నాం? నేను క్రిస్టియన్ చెప్పుకోవడానికి, బైబిల్ పెట్టుకోవడానికి చాలా మందికి ఇష్టం లేదు, క్రైస్తవుని చెప్పుకోవడానికి ఇష్టం లేదు. కానీ నేనే భయపడకూడిన దేవుడు చెప్తున్నాడు అన్నమాట. ఇప్పుడు 7వ వచనంలో చూడండి. 7వ వచనంలో ప్రాముఖ్యమైన విషయం మనం చదువుతున్నాం. 7వ వచనం 52:7. 7వ వచనము. సువార్త సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రకటించు వాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. పర్వతముల మీద ఎంతో సుందరములు. ఏవి? ఎవరి పాదములు పర్వతముల మీద సుందరములై ఉన్నాయి? సువార్త చెప్పిన వారి సువార్త ప్రకటించు వారి పాదం, రక్షణ సమాచారం వాని పాదం. మనము సువార్త ప్రకటించుచున్నదానా అనే ఒక మాట ఒక ప్రసంగంలో మనం విన్నాం. పురుషులు ప్రకటించవలసిందే, స్త్రీలు కూడా ప్రకటించవలసిందే. స్త్రీలు బైబిల్లో ఎంతో మంది ప్రభు సువార్త చేసిన వాళ్ళుగా మనం చూస్తున్నాం. కనుక ఎవరో పురుషులే ఇలా చేసేది, పెద్దవాళ్ళు, అవుట్ సైడ్ నుంచి వచ్చే స్పీకర్స్, స్పెషల్ స్పీకర్స్ వాళ్ళు మాత్రమే చేస్తారని కాదు. ఆడవారిని ఉద్దేశించి కూడా దేవుడి మాటలు చెప్తున్నాడు. సువార్త ప్రకటించుచు, సమాధానమును చాటించు, సువర్తమానం ప్రకటించుచు, రక్షణ సమాచారం ప్రచురించి వారి పాదములు అంటున్నాడు. వారి తల కానీ, వారి చేతులు కానీ, ఇంకా మిగతా అవయాలను గురించి దేవుడు చెప్పడం లేదు, కానీ వారి యొక్క పాదములు చెప్తున్నాడు. మన పాదములను చూడడానికి ఆయన ఎంత ముచ్చట పెడుతున్నాడో. వాటిని షోకేస్లో పెట్టి చూపించినట్టు పర్వతాల మీద నుండి చూపిస్తూ, ఒక మురికి పట్టిన పాదాలే, బురద పట్టిన పాదాలే, అన్ని ఊర్లు తిరిగిన పాదాలే, మురికి పాదాలకే దేవుడు ఎంత సౌందర్యమును మనకిస్తున్నాడు. మెట్టుకు మనం ప్రకటిస్తున్నామండి. దినానికి ఒక్కరికైనా మనం చెప్పగలుగుతున్నామా? రక్షణ కొరకైనా ప్రార్థనా భారం ఉందా? ఎప్పుడు ప్రార్థన మాత్రమే కాదు, వెళ్ళి చెప్తున్నామా? ఆత్మల విషయమైన భారం మనకెంతుంది? విడిపించబడింది ఎందుకోసం? ఇశ్రాయేలులారా, మీరు సువార్త ప్రకటించండి. ఇదిగో
మీ దేవుడని మీ యూదా పట్టణంలోకి చెప్పండి అన్నాడు. ఒకసారి మనము యూదా పట్టణాలని లెక్కేస్తే ఎన్ని పట్టణాలు వచ్చినాయి చెప్పగలరా అండి? పల్లెలు పోగా ఎన్ని పట్టణాలు అన్ని క్లబ్ చేసి ఎన్ని చెప్పుకున్నాం? ఎవరికైనా నంబర్ గుర్తుందా? యూదా పట్టణాలు 83 122 112 పట్టణాలు అని చెప్పినట్టు మళ్ళీ పెట్టాం మనం. మీ దేవుడు ఇతడే అని మీరు చెప్పండి అంటున్నాడు దేవుడు. మన గ్రామాలకు మన కుటుంబంలోనే రక్షణ పొందిన వాళ్ళు ఎంతో మంది. చెడ్డవాడు సిగ్నల్ కట్ అవుతుందంటే వాయిస్ రాలేదు. మ్యూట్ లో ఉంది. నెట్ బాగా నెట్ పెట్టాలి. వినబడుతుందమ్మా? ఇప్పుడు వినిపిస్తుంది అక్క. 4:16 అప్పుడప్పుడు ఇంటరప్షన్ వస్తా ఉంది. లూకా సువార్త 4:16 18 చూడండి. అక్కడ ఎవరు ప్రకటిస్తున్నారు? తెలియదా ఇంకా? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలో ఉన్న వారికి విడుదల. ఏ మాట ఎవరు చెప్తున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి ఆయన వచ్చి ఈ లోకానికి వచ్చి ఏమంటున్నాడు? ప్రభు నన్ను అభిషేకించాడు, బీదలకు సువార్త ప్రకటిస్తున్నంట. ఆయన లాంటి ధనవంతుడు ఎవరండి? కానీ ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు బాప్తిసం తీసుకున్న తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళాడంట? గొప్ప దేవుడు బీదల దగ్గరికి వెళ్ళాడంట. మనలో ఎంతమంది బీదల దగ్గరికి వెళ్తున్నాం? ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే ఆయన చెరలోనున్న వారికి విడుదల కలుగు చేస్తానని చెప్తున్నాడు. చెరలో కంటే జైలు సేవ ఎంతమంది చేస్తున్నారు? గుడ్డివారి దగ్గరికి వెళ్ళాడంట ఆయన. వీళ్ళందరూ బీదలే కదా. రోగుల దగ్గరికి వెళ్ళాడు కదా ఆయన. స్ట్రీట్స్ కానీ వీధుల వెంబడి వెళ్ళాడు కదా ఆయన. మరి సేవ ఏ రీతిగా నేను చేయగలను అని సిగ్గుపడకుండా మనం వెళ్తున్నామా? పల్లెలకు వెళ్తున్నామా? ఇరుగు పొరుగు వారి ఎద్దుకు వెళ్తున్నామా? హెచ్చరిస్తున్నామా? మరొక మాట చెప్పుకోవచ్చు. అన్న ప్రవక్తి ఏం చేసింది చెప్పండి? ఇదే లూకా సువార్తలోనే దేవాలయంలోకి వెళ్ళి ఏం చేస్తుంటాను? కనిపెట్టుతున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడాను. ఆయనను గురించి మాట్లాడిన, ఆయన విమోచన గురించి మాట్లాడి, ఆమె అసలు ఎంత ఆమె జీవితంలో ఎన్ని కష్టాలు అనుభవించిందో. ఇంట్లో నుంచి లేకుండా వచ్చి మందిరములో సుఖం లేదు, సంతోషం లేదు కదా, పిల్లలు లేరు, విధవరాలుగా ఉన్నింది. ఇంతగా చేస్తే ఉపవాసాలను ప్రార్థన చేస్తే నాకేం కలిగింది అని అనుకోలేదు. కానీ ఆయనను గురించి మాట్లాడుతూ ఉందంట. ఇది సేవ కాదా? మరి మనలో ఎంతమంది విధురాన్లా పనిచేస్తున్నాం? ఎంతమంది మన జీవితంలో ఆయన గురించి మాట్లాడుతున్నాం? వర్క్ ప్లేస్లో, ఉద్యోగంలో ఆయనను గురించి మాట్లాడుతున్నామా? అట్లయితే మన పాదములు సుందరంగా ఉన్నాయని షోకేస్లో పెట్టినట్టు పైకి పెట్టి దేవుడు చూపించబోతాడు. దేవుడు అదే
ప్రియులారా, అట్లాగా మన జీవితంలో దేవుని ప్రకటించే వాళ్ళుగా ఉండాలి. లూకాసు వార్త 2:38 ఎవరు చేశారా? అలాగా చూడండి. 2:38 ఆమెకు కూడా అన్నా ప్రవక్త నా ప్రవక్తిని అలాగే 3వ అధ్యాయంలో చూడండి. అదే లూకాసు వార్తలోనే 3వ అధ్యాయం 3వ వచనంలో చదవండి. ఆ భాగం ఎంత బాగుందో. 3వ అధ్యాయం 3వ వచనంలో అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమై బాప్తీసము పొందవలనని యోర్దాను నది ప్రదేశం అంతటా ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడి. ప్రతి పల్లము షార్ట్ గా ఉంది. అంటే ఏందుకా అక్క వినిపించట్లేదా? అంటే మళ్ళా వినిపించట్లేదు అక్క. ఇది పక్కకు వెళ్ళిపోయింది. విజయక్క వాయిస్ రావట్లేక విజయక్క. అక్క నెట్ బాగాలేదు. నెట్ పోయిందా? భలే నెట్ ప్రాబ్లం వస్తుంది. రికార్డ్ అవుతుంది మా జాగ్రత్త. మెసేజ్ రికార్డింగ్ లో అక్క ఫోన్ చేస్తా లేదు. చెప్తూనే ఉన్నారు, బట్ మనకి తెలియదు. మనోన్మనక్క ఫోన్ చేయండి కరెక్ట్ అక్కకి. మనోన్మనక్క అమ్మా ఏందమ్మా? ఒకసారి ఫోన్ చేయలేదు అక్కకి. నాది మళ్ళీ నెట్ రాదు. ఇంటర్నెట్ ప్రాబ్లం అంట. ప్రార్థన ఇప్పుడే అక్క ముగించారంట. ఇంటర్నెట్ ప్రాబ్లం.